రద్దు జరిగి నెలన్నర దాటినా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. దీంతో జనంలో అసహనం పెరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బ్యాంకుల దగ్గర జనం ధర్నాకు దిగారు. నో క్యాష్ బోర్డుతో విసిగి చెంది నిరసనకు దిగారు. బ్యాంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు ఇవ్వడం, ఆ కాసేపటికి అక్కడికి టీడీపీ నాయకుడు కూడా రావడంతో గొడవ కాస్త పెద్దదైంది. చివరకు అది రెండు పార్టీల మధ్య గొడవగా మారడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. డబ్బులు వారానికి 10,000 ఇస్తే రైతులు ఏం ఖర్చు పెట్టుకుంటారో, అక్కడేమో శాలరీలు ఇవ్వాలి పనిచేసిన వాళ్ళకి. అది అలా ఉంచి ఒకవేళ మిగతా సేలర్లు అవుతారు. మిగతా సేలర్లు అయితే డబ్బులు ఎలా కట్టుకుంటారని మిగతా ఎన్నాళ్ళకి ఇస్తారు? 10,000 ఇస్తే చెప్పండి ఒకసారి. టోకెన్ ఇచ్చినప్పుడు డబ్బులే క్యాష్ లేదంటే పైనుంచి క్యాష్ వస్తుంది, అసలు రావట్లేదు. దీనికి ఎవరు చెప్పేదానని చెప్తారండి? అసలు ఎప్పుడో శుక్రవారం నిలబడితే ఈ రోజుకి టోకెన్ అండి మాకు. ఈ బ్యాంక్ సరిగా చేస్తలేదు. నెలల మాట తిరుగుతున్నాం. 10 రోజులకి 5 రోజులకి నుంచి వెళ్ళిపోతున్నాం. 5,000 ఎంటర్మెంట్ వేస్తామన్నారు. రైతులు ఇబ్బంది పెడుతున్నారు. మేము కూలి పని మానేసి తిరుగుతున్నాం. మా యందు దయించి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఈ బ్యాంక్ లో సరిగా పని చేస్తలేదు. ఎంతమంది ఇస్తున్నారు పైనుంచి? అసలు ఎంతమందికి ఇచ్చారో మీరు చెప్పాలి. పొద్దు నుంచి ఎవరు అసలు మంచినీళ్ళు కూడా అట్లా పెట్టుకున్న పిల్లలు వేసిన పొగులు వేసిన బ్యాంక్ చుట్టూ పడుతున్నాం. అసలు రైతులు లేని వాళ్ళు కష్టపడమని చెప్పాలి. వారానికి 24,000 వారానికి ఒకసారి ఇచ్చేస్తే రాదు కదా. రోజు స్లిప్ కోసారి డబ్బుకోసారి తిరగబట్టి ఎవరు తిరుగుతారండి? ఇళ్ళకాడ వంటలు చేసుకోకుండా పక్కనే మొగోళ్ళు ఖాళీ తిరుగుతారు బ్యాంక్ చుట్టూ. క్యాష్ ఉన్నంత వరకు అందరికీ డిస్బర్స్ చేసాము. నిన్న ఈవినింగ్ వరకు క్యాష్ అందరికీ పర్ హెడ్ 10,000 ఇష్యూ చేయడం జరిగింది. ఇవాళ టోకెన్స్ ఇష్యూ చేసింది 8వ తారీఖు ఇష్యూ చేసిన టోకెన్స్ 14th డేట్తో వేసి 8th మేము ఇష్యూ చేసాం. ఆ రోజు కూడా ఇలాగే కాల్ చేస్తుంటే టోకెన్స్ ఇష్యూ చేయండి, వారం కాదు 10 రోజులు పోయిన తర్వాత అయినా ఎప్పుడు వస్తే అప్పుడు క్యాష్ తీసుకుంటాము అని వాళ్ళు ఒప్పుకున్నాక ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఎస్ఐ గారి సమక్షంలో, వైస్ ప్రెసిడెంట్, ఎంపీ అందరూ ఉన్న అప్పుడే వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేసి పంపించాం.